హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్. ఇవాళ అయితే నేను మీకు ఒక న్యూ డిజైన్ చూపించబోతున్నానండి. వీళ్ళది మ్యారేజ్ ఉందంట, వీళ్ళ బ్రదర్ది. వర్క్ అయితే చేశాను చూడండి. అసలు ఎంత బాగా వచ్చిందండి, అసలు చూసారా, చాలా బాగా అనిపిస్తుంది. డిజైన్ అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి. శారీ వచ్చేసి స్కై బ్లూ శారీ వచ్చిందండి. మొత్తం స్కై బ్లూ వచ్చేసి డిఫరెంట్ కలర్ మెరూన్లో వచ్చిందండి. బార్డర్ వచ్చేసి దీనికైతే ఏం చేసాం, మెరూన్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఈ స్కై బ్లూ షేడ్ గోల్డ్ యూజ్ చేసి అయితే ఇలా అయితే నేను వర్క్ చేశాను. చూపిస్తాను డీటెయిల్గా చూడండి. బ్యాక్ నెక్ చూడండి, స్టిచ్చింగ్ కూడా చేయించామని చెప్పారు. సో నేను స్టిచ్చింగ్ కూడా చేయించేసాను. బ్యాక్ చూసారా ఎంత బాగుందండి అసలు డిజైన్ అయితే. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా అంటే కంప్యూటర్ వర్క్లో ఈ షేప్ అనేది రాలేదండి, న్యూగా వచ్చింది డిజైన్ అయితే. షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందండి. షేప్ అయితే కర్వ్స్ లాగా ఇలాగా, అంటే ప్యాటర్న్ బ్లౌజ్లో ఎలా అయితే వస్తుందో అలా వచ్చింది చూడండి. కర్వ్స్గా వచ్చింది మొత్తము, చాలా బాగుంది చూడండి. చూసారా ఇలా అంతా కర్వ్స్గా వచ్చింది. ఇక్కడ నుంచి రెండు కట్లా వచ్చి ఇక్కడ నుంచి షేప్ అనేది ఎంత డిఫరెంట్గా వచ్చింది తెలుస్తుంది కదండి మీకైతే. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. లీఫ్ డిజైన్ అండి, మగ్గం వర్క్లో ఎట్లా ఉంటుందో సేమ్ ఆ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి. అసలు స్టిచ్చెస్ కూడా ఎంత నీట్గా వచ్చాయంటే అండి, లీఫ్లు కానీ ఈ నాట్ స్టిచ్ కానీ మగ్గంలో ఎట్లా వస్తుందో అలా అయితే వచ్చిందండి. బ్యాక్ అంతా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసాను, చాలా లుక్ వచ్చింది. హ్యాండ్స్ చూడండి, ఇంకా హ్యాండ్స్ అయితే సూపర్ హైలైట్గా వచ్చినాయండి. హ్యాండ్స్ శారీలో బోర్డర్ యూజ్ చేయమని చెప్పారు. సో నేను శారీలో బార్డర్ హాఫ్ పట్టు క్లాత్ మీద ఈ వర్క్ అయితే చేసి శారీలో బార్డర్ని దీనికైతే అటాచ్ చేశానండి. చూడండి కట్ వర్క్ వచ్చింది, ఈ కట్ అనేది చేసేసి ఇలా డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అసలు చూడండి హ్యాండ్ కూడా ఇలా మనం పెట్టినా సరే లుక్ అనేది ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఫ్రంట్ కూడా అంతేనండి, అంతే డిఫరెంట్ కవర్స్తో అయితే వచ్చేసింది. చూడండి ఇలా ఎంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా షేప్ అనేది ఇలా కర్వ్ అనేది తిరిగి ఇట్లా డిఫరెంట్ షేప్లో అయితే వచ్చింది చూడండి. చాలా బాగుందండి. ఇలా పెడుతున్నాను, ఇలా పెడితే తెలుస్తుంది కదా, ఇలా చాలా బాగా అనిపిస్తుందండి డిజైన్ అయితే. ఇది కూడా చాలా అసలు డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. లో బడ్జెట్లో అయిపోతుంది, చాలా సింపుల్గా. ఇలా పట్టు సారీస్ ఉంటే మనకి బోర్డర్ అనేది ఉంది, ఇంత గ్రాండ్గా బోర్డర్ కూడా చూసారా, చాలా గ్రాండ్గా ఎలివేట్ అవుతుందండి. అంటే డల్గా లేకుండా ఎలివేట్ అవుతుంది కాబట్టి ఈ హ్యాండ్ లైన్ కూడా చాలా డార్క్గా ఎలివేట్గా కనిపిస్తుంది మనకి, లేదంటే కనిపించేది కాదు. ఏదైనా కలర్ కాంబినేషన్ బట్టే లుక్ అనేది ఉంటుందండి. చూసారు కదా డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఒకటి. ఇంకొకటి వచ్చేసి మన బోర్ కొట్టించేసే డిజైన్ అండి, మీకు లీవ్ డిజైనే. ఇది కూడా శారీ వచ్చేసి బ్రింజాల్ శారీ అండి. బ్రింజాల్ కలర్ పింక్ కలర్ బార్డర్, హాఫ్ పట్టు పింక్ కలర్ క్లాత్ తీసుకొని లీవ్ డిజైన్, మన రెగ్యులర్ లీవ్ డిజైన్ అయితే చేయమని చెప్పారు కస్టమర్ అయితే. సో నేనైతే అదే చేస్తానండి. చూడండి ఇది ఇలా. ఈ డిజైన్ గురించి అయితే తెలుసు కదండి, ఇంకా కాకపోతే వీళ్ళు కట్ వర్క్ కావాలని చెప్పారు. సో నేను కట్ వర్క్ మొత్తం వచ్చేసి కట్ వర్క్ ఇచ్చేసాను. కట్ వర్క్ కూడా ఎంత బాగా వచ్చిందంటే చూడండి ఎగ్జాక్ట్గా. ఇది అనేది మాస్టర్ స్టిచ్చింగ్తో పెడితే నేను చేయించానండి వర్క్ అయితే, స్టిచ్చింగ్ అయితే వర్క్ కాదు సారీ. ఇలా అయితే మాస్టర్ స్టిచ్చింగ్తో అయితే చేయించాను చూడండి. కట్ చూసారా ఎంత చిన్నగా వచ్చిందంటే అంత చిన్నగా అనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. హ్యాండ్స్ కూడా చూసారా ఫుల్. ఇది కూడా అంతే సేమ్, కింద కూడా కట్స్ ఇలా జిగ్ జాగ్ వచ్చేస్తాయి. ఫ్రంట్ కూడా అంతే కట్ వర్క్లో ఇలా. ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ బట్టి హైలైట్ అవుతూ ఉంటుందండి. ఈ డిజైన్ అయినా సరే ఎవరైనా ఇంకా వేయించుకోకపోతే నచ్చితే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నా ఛానల్లో వర్క్స్ అన్ని నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.